వెల్కమ్ టు వైఫై గబో పంచాంగం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలోనే అద్వితీయమైనటువంటి అత్యుత్తమమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి గబో పంచాంగాన్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా వైఫై టీవీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని ప్రత్యేకించి గబో పంచాంగం ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలని ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చేయబోయేటువంటి పరిహారాలను గురించి మనం తెలుసుకుందాం. శ్రీ వికారినామ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశి ఫలం. మకర రాశి వారికి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే ఉన్న వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వివిధ రకాలైనటువంటి అంశాల పట్ల జాగరూకతతో వ్యవహరించవలసినటువంటి పరిస్థితిని ఈ సంవత్సర రాశిఫలం సూచిస్తూ ఉంది. ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల విశేషవంతమైనటువంటి అనుకూలత ఏర్పడటంతో పాటు రుణాన్ని అడిగిందే తడువుగా రుణ సంబంధమైనటువంటి సంస్థల నుండి కానీ కొంతమంది వ్యక్తుల నుండి కానీ విశేషవంతమైనటువంటి ధన సహాయాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో సంతాన సౌఖ్యం కోసం తీవ్రమైనటువంటి శ్రద్ధని మీరు చూపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే జీవన గమనంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో తరచుగా ఏమాత్రం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద శ్రద్ధ వహించలేనటువంటి విశ్రాంతి లేనటువంటి మీ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో సంతానానికి సంబంధించినటువంటి విషయంలో అతి స్వేచ్ఛ కాస్త ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కలిగి ఉండి సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని చూడాలన్నటువంటి మీ యొక్క జీవిత లక్ష్యం ఏదైతే ఉందో సంతానం మీ యొక్క జీవన లక్ష్యానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉండటం, వాళ్ళ జీవన గమనంలో లక్ష్యం తెలియనటువంటి వైపుగా ప్రయాణించటం, అప్పటికే ఆలస్యం అయిపోవటం వల్ల చేదు నిజమైనా సరే కొన్ని పరిస్థితులను తెలుసుకొని ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా కొనసాగుతున్నటువంటి భాగస్వామ్య వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉన్నా ఉమ్మడి కుటుంబానికి సంబంధించి కానీ వ్యాపార సంబంధమైనటువంటి భాగస్థులతో కానీ స్థిరచరాస్తులు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇతరత్ర వ్యవహారాల్లో ఎంతో కొంత ప్రతికూలతలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైన విషయంలో ఏర్పడ్డటువంటి ఇబ్బంది మనోవేదనకు గురి చేస్తూ ఉండగానే కుటుంబానికి సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తుల యొక్క ఒత్తిడితో స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పంచాయతీలు వ్యవహారాలు తీర్మానాలు ప్రవేశపెట్టడం వల్ల కేవలం డబ్బు కోసం మాత్రమే కుటుంబ సభ్యులందరూ మనల్ని నమ్మినట్టుగానో లేదా మనం నమ్ముతున్నట్టుగానో ఉమ్మడిగా ఐక్యంగా ఉన్నట్టుగానో నటిస్తున్నారా తప్ప మిగతా విషయాల్లో కాదు అన్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు విస్తరణకు మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల్లో శక్తి వంచన లేకుండా కృషి చేస్తే మాత్రమే ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మీరు ఏమాత్రం లెక్క చేయకుండా స్వతంత్ర నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పశ్చాత్తాపపడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సన్నిహితమైనటువంటి వ్యక్తులు బంధుమిత్ర బలగానికి చెందినటువంటి వ్యక్తుల నుండి మనం అడగగానే వచ్చినటువంటి ధన సంబంధమైనటువంటి సహాయాన్ని సకాలంలో తీర్చలేకపోవటం వల్ల సకాలంలో వాళ్ళకి అందచేయలేకపోవటం వల్ల శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో ఇబ్బంది ఏర్పడటం, తత్ఫలితంగా సమాజంలో బంధువర్గంలో మనల్ని దోషిగా మాట్లాడటం అనవసరమైనటువంటి అపకీర్తులకి కారణమయ్యేటువంటి అంశం. అయితే ఏది ఏమైనా కూడా సమాజంలో
మీకున్నటువంటి సత్ప్రవర్ధన కారణం చేతనో, గతానికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి అనుభవం కారణం చేతనో, దైవం మానుష రూపేణ అన్నటువంటి పరిస్థితుల్లో దైవమే మనిషి రూపంలో సహాయం చేయించేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మీ జీవితంలో తెలియనటువంటి అద్భుతాలు జరిగేటువంటి అవకాశం. ధన సంబంధమైనటువంటి విషయంలో తన వాళ్ళు, మనవాళ్ళు, దగ్గర వాళ్ళు సహాయం చేయకపోయినా కూడా దైవ సంబంధమైనటువంటి మార్గంలో విశేషవంతమైనటువంటి ధన సంపద మీకు చేతికి అందేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇవి ఉన్నత స్థితికి కారణమవుతూ ఉన్నటువంటి అంశం. సంతానానికి సంబంధించినటువంటి విషయంలో వారిని అతిగా గారాభం చేసినందుకు గాను, అతిగా స్వేచ్ఛ ఇచ్చినందుకు గాను వారి యొక్క వృత్తి ప్రవృత్తుల్లో వస్తూ ఉన్నటువంటి మార్పులను చక్కబెట్టేటువంటి ప్రయత్నాన్ని చేసి మీ మార్గంలోకి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. జీవితంలో కొంతమంది వ్యక్తులు, సగోత్రికులైనటువంటి వ్యక్తులు వాళ్లతో ఏర్పడుతున్నటువంటి అభిప్రాయ భేదాలని పూర్తిగా తుంచివేయాలన్నటువంటి లక్ష్యం చేత ధన సంబంధమైనటువంటి విషయంలో మీకు ఇబ్బంది కలుగుతున్నా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవలసినటువంటి స్థితిలో స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి పంచాయతీల్ని వాళ్ళకే లాభం చేకూరేటువంటి విధంగా మీరు చేసే అవకాశం ఉంది. మీకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి వ్యక్తులు, మీకంటే సమాజంలో పరపతి కలిగినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరూ కూడా మీ పట్ల వేలు చూపెట్టడానికి లేకుండా నిర్ణయం తీసుకోవటం మీ యొక్క సహజమైనటువంటి నిజాయితీకి కారణమయ్యేటువంటి అంశం. ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలు, మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి సేవలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని రకాలైనటువంటి అవకతవకలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రచార సంబంధమైనటువంటి సాధనాలు, ప్రచార ఆర్భాటాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో విశేషవంతమైనటువంటి నరఘోషకి ఈ ఫలితం అన్నటువంటిది ఆపాదించబడటం కారణం చేత కొంతమంది వ్యక్తులు అనవసరమైనటువంటి విష ప్రచారాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉమ్మడి భాగస్వామ్య వ్యాపారాలు, ఇతరత్రా వ్యవహారాల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవటం వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవన గమనంలో వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు, వాణిజ్య సంబంధమైనటువంటి పంటలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు నిదానంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, పంటను నిల్వ చేయటం ద్వారా ద్వితీయార్థంలో అధికమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సినిమా పరిశ్రమలు, మీడియా రంగాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి, ప్రజా సంబంధమైనటువంటి జీవన విధానాలతో సంబంధం ఉన్నటువంటి సంస్థల్లో ఉన్నవారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని పొందడానికి భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వాముల వారిని విశేషంగా ఆరాధించిన, మహాభద్రకాళి అమ్మవారిని గనక అష్టమి తిథి రోజు ఆరాధన చేసిన లేదా అమావాస్య పూట ఆరాధన చేసిన విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కాలభైరవ రక్షణ మెడలో ధరించటం వల్ల విశేషవంతమైనటువంటి ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడేటువంటి అవకాశం ఈ రాశి జాతకులకి సుస్పష్టంగా కనిపిస్తుంది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశీస్సుల చేత ఏలినాటి శని వల్ల కానీ ఇతరత్ర గ్రహగతుల వల్ల ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు పోయి మీకు అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగాలనేటువంటి శుభాశిస్సులను తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.